నమస్కారం అండి. తెలంగాణ పచ్చి పులుసు. పదార్థాలు తక్కువ, రుచి ఎక్కువ. కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చెప్తాను, చూడండి. ఏమేమమ్మా అందులో వేసేవి చెప్పండి ఒకసారి. ఇందులో కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు వేయాలి. ఇవన్నీ తాలింపుకు వేయాలి. జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేయాలి. బాగుంటుంది ఇది. పదార్థం తక్కువ, రుచి ఎక్కువ. చూద్దాం. మీరు ఒకసారి గిన్నె పెట్టండి. ఇదిగో గిన్నె పొయ్యి మీదకి ఎక్కిస్తున్నాను. అందులో ఆయిల్ పోయండి. ఇది చాలా రుచికరంగా ఉంటుంది. అనారోగ్యం ఉన్న వాళ్ళకి చాలా బాగా టేస్ట్గా వస్తుంది ఇది. అవును. పైగా పనిచేసే వాళ్ళందరూ గట్టి కూరలు తింటే తొందరగా జారదు. అందుకే ఈ పచ్చి పులుసుతో తింటే తొందరగా జారుతుంది. పని కూడా ముద్దపప్పుకు చారుకు బాగుంటుంది కనుక అందుకే ఈ పచ్చి పులుసు తెలంగాణకు ఫేమస్. పని చేసుకునే వాళ్ళకి, వ్యవసాయం చేసుకునే వాళ్ళకి మాత్రం ఇది తప్పకుండా ఉండాలి. వాళ్ళు డైలీ చేసుకుంటారు అది. అందుకని ఈ పచ్చి పులుసు. ఇందులో కొంచెం నూనె వేస్తున్నాను. అది వేడైన తర్వాత ఆవాలు. ఓకే. ఇందులో పచ్చిమిరపకాయలు కూడా వేయచ్చు గంగారా. అంటే కాల్చి వేయాల. అది నిప్పు మీద కాల్చి దాన్ని కొంచెం వేరే రుచి కోసం అట్లా చేయొచ్చు, ఇట్లా కూడా చేయొచ్చు. ఎండుమిరపకాయలు మనకి ఎండుమిరపకాయలు రెడీగా ఉన్నాయి కాబట్టి ఇది వేసుకుంటే బాగుంటుంది. ఇది జ్వరం వచ్చిన వాళ్ళకి చాలా రుచికరంగా తింటారు అన్నం. అవునా? ఆవాలు వేసిండ్రా? వేస్తున్నా. ఇప్పుడు ఆవాలు, కొద్దిగా ఆవాలు వేసుకోవాలి ఇలా. ఆ తర్వాత కొంచెం జీలకర్ర, ఇప్పుడు కరివేపాకు, అయిన తర్వాత ఎండుమిరపకాయలు. నేను చాలా చోట్ల చూసిన ఇవన్నీ అక్కడ తొడిమెలు వేసేస్తారమ్మా. మరి మనం ఎందుకు తొడిమెలు తీయాలి? తీస్తేనే బాగుంటుంది చూడడానికి. కొందరు తిన్నారు కదా తొడిమెలు, అవి మంచిగా గోలు అంటే చేయలేక బద్ధకంతో అలా వేసేస్తారు అనుకుంటాను. అట్లానే కాదు, కొందరికి అసలు మనం శుచిగా చేసుకుంటేనే బాగుంటుంది. ఈ రెండుగా విరవాలా? పొడుగా అవసరం లేదు, చిన్న ఉన్నాయి కదా. ఓకే. కొన్ని మిరప గింజలు కూడా వేయచ్చు కదా? వేసేయండి. అవి మంచిగా వేగిన తర్వాత కలుపు కొంచెం. చూడండి, పచ్చి పులుసు తినకముందే ఎంత బాగా రుచిగా స్మెల్ వస్తుంది. అబ్బా, ఈ చల్లని గాలికి అసలు అది ఉడకకముందే, అసలు అది అవ్వకముందే ఎప్పుడు తిందామన్నట్టుగా కొంచెం పసుపు కూడా వేయాలి గంగారా. తప్పకుండా వేద్దాం. పసుపు వేస్తే కలర్ బాగుంటుంది. అవునా? ఇటు ఆయిల్ ఉంది కాబట్టి, స్పూన్ ఎక్కువ లేదు కాబట్టి ఇక్కడ నుండి ప్రయత్నం చేస్తా. చాలా చాలు. ఇంకో స్పూన్ వెతక్కన్నా చూడండి, ఒకటే స్పూన్ తోటి 2 రకాల పని అయిపోయింది. అమ్మ, ఈ పదార్థాలైనా ఇంకేమైనా వేయొచ్చా? ఇంకా వేస్తే ఇది కూడా కొంచెం వేయి. తాలింపుకి బాగానే. గుండు మినపప్పు కొంచెం వేసేసాం. ఇంకా అంతే. ఇందులో ధనియాల పొడి, నువ్వుల పొడి వేస్తే బాగుంటుంది. నువ్వుల పొడి ఇప్పుడు మనకు అందుబాటులో ఉంటే ఎవరైనా వేసుకోవాలనుకుంటే చాలా బాగుంటుంది. ఒక చెంచా స్పూన్ అదే చక్కెర కూడా వేసుకోవచ్చు. పుల్లగా ఉంటే, ఎక్కువ పులుపు అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తిమీర వేసేయి. అందులోని ఉల్లిగడ్డలు మాత్రం ఇప్పుడు వేయద్దు, ఇందులో వేద్దాం. కొత్తిమీర వేస్తున్నాను కొంచెం. వాసన బాగా వస్తుంది బ్రహ్మాండంగా. ఈ గాలి ఎక్కడికో తీసుకుపోతుంది ఈ రుచిని. ఆ తోటలో ఉన్న వాళ్ళందరూ ఎక్కడో మంట కమ్మగా వస్తుందని ఇక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చేలా చేస్తుంది గాలి. ఎందుకు గంగారం, ఇది ఇప్పుడు ఇది లేదా కరివేపాకు తోటి పచ్చడి కూడా చేసుకుంటారు, బాగుంటుంది. దీన్ని ఎండలో పెట్టి పొడి చేస్తే బాగుంటుంది. అది కూడా అయిపోయింది. దించేసేయండి. దించేసి ఈ ఉల్లిపాయలు వేసేద్దాం. మళ్ళీ ముందుగా పచ్చి పులుసుకు కావాల్సినంత చింతపండు, నీళ్ళు అవి కలుపుకొని పెట్టుకున్నాము. ఈ పోపు వేసుకొని ఇదిగో
ఈ ఉల్లిపాయలు డైరెక్ట్గా ఈ తాలింపులో కాకుండా ఈ పులుసులో వేసుకోవాలి. ఇది పచ్చి పులుసు. ఇందులో కొంచెం ధనియాల పొడి కూడా వేస్తే బాగుంటుంది. ఇందులో ఆయిల్ ఉంది కాబట్టి వేస్ట్ చేయకుండా ఇలా పోసుకొని కూడా ఇలా కలుపుకోవచ్చు. చూసారా, పచ్చి పులుసు రెడీ. ఇది చూడండి ఎంత తొందరగా అయిపోయిందో, 5 నిమిషాల్లో పని. తొందరగా కావాలనుకుంటే ఆకలి రుచి ఎరగదు, నిద్ర చోటు ఎరగదు అంటారు కదా, అసలు రుచికి రుచి తొందరగా అయిపోయింది. కూడా చాలా బాగుంటుంది ఇది చారు. అంటే దీనికి స్నేహంగా ముద్దపప్పు కూడా బాగుంటుంది. దాని కాంపిటీషన్ బాగా అంటే బాగుంటుంది ముద్దపప్పు చారు. అది చేసుకోలేని పక్షంలో ఇదైనా సరదాగా తినేయచ్చు. రుచికి రుచి. తొందరగా కూర కావాలనుకుంటే కూడా అది చారు తినచ్చు. తెలంగాణ చారు బాగుంటుంది. తెలంగాణ పచ్చి పులుసు. ఫస్ట్ చింతపండు నానబెట్టాలి. పెట్టిన తర్వాత దాన్ని పిసికి ఒక దాంట్లో పాత్రలో పోసుకున్న తర్వాత అందులో కారము, ఒక పసుపు, ధనియాల పొడి, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, కొత్తిమీర, మన కరివేపాకు ఇవన్నీ ఒక దాంట్లో పెట్టుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టాలి. పెట్టిన తర్వాత అందులో ఆయిల్ పోసి దాంట్లో ఆవాలు, పచ్చిమిరపకాయలు ఉంటే పచ్చిమిరపకాయలు, లేకుంటే ఎండుమిర్చి ఏదైనా వేసుకోవచ్చు. అది వేసిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అందులో వేసి తాలింపు, అందులో కొత్తిమీర, మళ్ళీ కరివేపాకు అన్నీ మంచిగా దూరగా వేగాలి. వేగిన తర్వాత పక్కకు పెట్టి ఈ పిసికిన దాంట్లో ఉంటాయి కదా అది అందులో వేసేసి, ఉల్లిగడ్డలు వేయద్దు మొదలే. అవి అయిన తర్వాత కింద పెట్టిన తర్వాత ఉల్లిపాయలు వేసి తినాలి, చాలా బాగుంటుంది. ఇదండి తెలంగాణ పచ్చి పులుసు. మీరు తయారు చేసుకోండి. మీకు రాదని కాదు, ఏదో మేము సరదాగా ఈ చల్లగాలికి తోటలో ఖాళీగా ఉన్నాం కాబట్టి అదోసారి చేద్దామని చేసి చూపిస్తున్నాం. దయచేసి అందరూ దీన్ని చేసి తినండి, ఓసారి ఆ రుచి చూడండి. తప్పకుండా కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అది మాత్రం మర్చిపోకండి. నమస్తే. మరో వంటతో కలుద్దాం.